హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట నా శుభాకాంక్షలు, నూతన సంవత్సరం శుభాకాంక్షలు. మరి మీరందరూ కూడా ఈ నూతన సంవత్సరంలో సంతోషంగా ఆనందపూర్వకంగా ఉన్నారని నమ్ముతున్నాను. మరి ఎన్నో దినాలు మనం మరి క్రిస్మస్ ప్రారంభం ఇంకా అవుతుందనగా ముందు నుంచి కూడా మనం ఎంతో మరి ఆ పనుల్లో బిజీగా ఉన్నాం. ఎంతంటే ఒక నెల రోజులు మనకి ఎలాగనిపిస్తుందంటే అలసిపోయి ఉంటాం. మరి ఎన్ని ప్రకారాలు స్వీట్స్ తింటాం, ఆహారం తింటామంటే ఇంకా జీవితంలో ఎక్కువ ఇంకా స్వీట్స్ తినకూడదు, కేకులు తినకూడదు, నాన్ వెజ్ తినకూడదు, ఏమీ తినకూడదు అని నిర్ణయించుకుంటూ ఉంటాం. కానీ మళ్ళీ మామూలే, ఒక నెల దాటగానే మన యథావిధిగా అన్నీ కూడా తినడం ప్రారంభిస్తుంటాం. మరి మీరందరూ సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నాను. నూతన సంవత్సరపు నిర్ణయాలు, మరి నూతన సంవత్సరపు మరి నూతన రీతిగా మీరు మరొకసారి దేవునికి అప్పచెప్పుకుంటూ మరి నూతన తీర్మానాలు ఆయన ఎదుట చేసుకొని, దేవా గత సంవత్సరం 2024 సంవత్సరం మేము ఎన్నో చేద్దామనుకున్నాం. డిసెంబర్ 31వ తారీఖున వాచ్ నైట్ సర్వీస్ రోజున మేము ఎన్నో మరి తలంచుకున్నాం చేద్దామని. మరి సంవత్సరంలో ఆ సంవత్సరం ప్రారంభంలో 1 నెల, 2 నెలలు, 3 నెలలు చేసేమో, కానీ అలాగా నెలలు అయిపోతూ ఉండగా మేము చేయలేకపోయాము. మళ్ళీ మేము మామూలుగా అయిపోయాము. మరి ఈ సంవత్సరం కూడా అలాగే మనము నూతన సంవత్సరంలో అడుగుపెట్టాం. ఎంతో మనము దేవుని పట్ల కృతజ్ఞత కలిగిన హృదయాలతో ఉండవలసిన అవసరం మనకుంది. ఎందుకంటే గత సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపాడిన దేవుడు, ఎబెనెజర్ దేవుడు మమ్మల్ని కాచి కాపాడి మన కష్టాల్లో, నష్టాల్లో, అన్ని విధమైన పరిస్థితుల్లో, మరి లేమిలో, కలిమిలో, అనారోగ్యాల్లో మన చేయి విడిచిపెట్టలేదు. మనల్ని నడిపిస్తూ మరి ఆ సంవత్సరం అంతా దాటించి ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో త్వరగా 2024 సంవత్సరం దాటిపోయిందండి. మరి మనం వెనక తేరి చూస్తే కొన్ని జ్ఞాపకాలు కూడా మనకుండవు. ఎన్ని ప్రభు చేశారో అన్న సంగతి మనం మర్చిపోతూ ఉంటాం. ఏమేమి చేశారో కూడా మనకి జ్ఞాపకం రాదు. కానీ మనము తలంచుకుంటే మరి అడుగడిగిన ఒక జ్ఞాపకార్థ రాయి మనం ఒక్కొక్క సంఘటనలో పెట్టచ్చు. అంటే ఇక్కడ వరకు దేవుడు సహాయం చేశాడు, మన దేవాది దేవుడు ఇంకా మీదట కూడా మన దేవుడు మనకు సహాయం చేస్తాడు. అందుకే ఎబెనెజర్ అనే పేరు మనం ఆయనకి పెట్టి ఉంటున్నామన్న సంగతి మీకు తెలుసు. హల్లెలూయా, చాలా మంచిది. మరి నూతన సంవత్సరం ఎలాగుంటుందో ఎవరైనా చెప్పగలరా? మరి దాని విషయంలో మరి మనము ఒక నిర్ధారణతో ఇలాగుంటుంది, నా పట్ల ఇలాగుంటుంది, నా కుటుంబం పట్ల ఇలాగుంటుంది అని మనం నిశ్చయతో చెప్పగలమా? ఏ ఒక్క మనిషి కూడా అలాగా చెప్పలేడన్న సంగతి అయితే నేను అనుకుంటున్నాను. కానీ మనం ఏ దేవాది దేవుడినైతే నమ్మేమో, ఏ యేసయ్యనైతే మనం నమ్మేమో, మరి ఆయన విషయం మనం ఆలోచించినప్పుడైతే ఆయన మాత్రం మనల్ని విడిచిపెట్టడు. మన ప్రతి పరిస్థితిలో నేను విడవను, ఎడబాయను అని చెప్పిన దేవాది దేవుడు మనతో కూడా ఉన్నాడు అన్న సంగతి మనం తలంచుకొని మన ధైర్యంగా ఒక రోజు నుంచి ఒక నూతన దినానికి అడుగు పెట్టగలం, ఒక నెల నుంచి ఒక నూతన నెలలోకి అడుగు పెట్టగలం, ఒక సంవత్సరం నుంచి ఒక నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టగలం అన్న సంగతి మరి మరొకసారి జ్ఞాపకం చేసుకొని ఆయన స్తుతిస్తూ ఉన్నాం. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి అది చాలామంది జడుస్తారు, చాలామంది బెదిరిపోతూ ఉంటారు. అయ్య బాబు, ఈ పాత సంవత్సరంలో ఎన్నో విషయాలు మేము చూసాం. భయంకరమైన దినాలు మేము మరి ఎదుర్కొన్నాం, భయంకరమైన అనారోగ్యాలు మేము ఎదుర్కొన్నాం, భయంకరమైన ఆర్థిక పరిస్థితులు మేము ఎదుర్కొన్నాం. ఈరోజు గడిచిందే సరికదా
మరో రోజు ఎలా గడుస్తుందో అని చెప్పి మరి కలవరం చెందాం కదా. అది మామూలు మానవ నైజంతో, మానవ మనసుతో మానవులుగా మనం ఉన్నాం కదా. చిన్న చిన్న విషయాల్లో మనం ఏమైపోతామంటే, చిన్న చిన్న విషయాల్లో మనం జడిసిపోతూ ఉంటాం. హల్లెలూయా. మనం తేలిగ్గా జడిసిపోతాం, తేలిగ్గా మనము ఒకలాంటి అపనమ్మకంలో పడిపోతాం, అధైర్యపడిపోతూ ఉంటాం. అలాగే చూద్దాం, ఒకసారి ఒక గుంపు మరి ఒక జనసమూహాలు, కొంతమంది జనాలు, అందరూ పెద్ద వయసోళ్ళు, చిన్న వయసోళ్ళు, యవనస్తులు అందరూ ఉన్నారు. వారు ఒక నీటిలో, ఒక బోట్లో, మరి వారందరూ కూడా ఒక దగ్గర నుంచి ఒక దగ్గర వెళ్తున్నారు. దే వాంటెడ్ టు సెలబ్రేట్ న్యూ ఇయర్ ఇన్ దట్. ఆ నీటిలో, ఒక లేక్లో లేక అటరీదిగా ఆ బోట్లో ట్రావెల్ చేస్తూ నూతన సంవత్సరంలో యాంటిసిపేట్ చేస్తూ నూతన సంవత్సరంలోకి దాటాలని ఆశపడుతూ వారు అలాగా అందులో ప్రయాణిస్తూ ఉన్నారు. ప్రయాణిస్తూ ఉంటుండగా కొంత దూరము వెళ్ళగానే ఆ ఒక లేక్లోన మరి ఒక చాలా భయంకరమైన స్టామ్ అనగా ఒక గాలితో కూడిన భయంకరమైన ఒక పరిస్థితి ఏర్పరచబడింది, ఒక తుఫాన్ లాగా. మరి దాంతో వర్షం, దాంతో వేగంగా మరి గాలులు విసురుతూ ఉన్నాయి. మరి ఆ బోట్ కూడా, మరి బోటు కాదు షిప్ కాదు, దానికి మధ్యన అది కొట్టుమిట్లాడిపోతుంది అన్నమాట. అంత భయంకరంగా ఉన్న పరిస్థితి. మరి దాని పేరు నార్మా అని ఒక పేరు దాంది. మరి దానిలో ఉన్న వాళ్ళు మరి ఇంత బెదిరిపోయి అంత జడిసిపోతా ఉంటున్న సమయంలో వాళ్ళకి మరి రకరకాల కమ్యూనికేషన్లు వాళ్ళతో చేయబడతా ఉంది. మీరు జాగ్రత్తగా ఉన్నారా, మీరు ఎలాగున్నారు, మీరు బాగున్నారా, లేకపోతే ఇటువంటి పరిస్థితి కదా, వెదర్ కండిషన్స్ చూస్తుంది భయంకరంగా ఉంది కదా, ఇంత భయంకరమైన గాలి తుఫాన్ కదా, చూస్తే మీరు ఈరోజు మీరు ఈ రకంగా ఈ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేయడానికి అలాగ మీరు వెళ్ళారేటి అని చెప్పి ఇంట్లో ఉంటారు కదండి పెద్దలు, వాళ్ళు అందరూ వాళ్ళని హెచ్చరిస్తున్నారు, తిడుతున్నారు. మరి ఆ రకంగా మరి వాళ్ళకి చెప్తా ఉన్నారు. మరి అలాంటప్పుడు మనకు ఒక సందర్భం ఒకటి జ్ఞాపకం వస్తుంది. ఒక సందర్భం ఏంటి ఆ సందర్భం అనగా, ఇలాగే ఒక దినాన్ని ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి యేసుక్రీస్తు ప్రభువు వారు వెళ్ళి అక్కడ దేవుని కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించిన తర్వాత మరి ఆయన ఏకాంతంలో ప్రార్థన కోసం ఉండిపోవాలని ఆశపడ్డారు కదా. ఆ సందర్భం మనం ఒకసారి చదువుదాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 45 నుంచి 52 చదివి సహాయం చేయండి. ఆయన జనసమూహమును పంపివేయినంతలో ధోని ఎక్కి ఆ దరినున్న బెత్సైదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను. ఆయన వారిని వీడు కొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. సాయంకాలం అయినప్పుడు ఆ ధోని సముద్రపు మధ్య ఉండెను. ఆయన ఒంటరిగా మెట్టనుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున ధోని నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవలెనని ఉండెను. ఆయన సముద్రము మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని చెప్పాను. తర్వాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగెను. అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. అయినను వారి హృదయం కఠినమాయన గనక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు. ఇది మనకి చాలా పరిచితమైన వాక్య భాగము కదా అని మనం అనుకుంటూ ఉండొచ్చు. కానీ మన జీవితాల్లో మరి కొన్ని ఇటువంటి సందర్భాలు జరిగినప్పుడు మనం దేవుని వాక్యం వైపు మనం తేరి చూసినప్పుడు, జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి మనకు అర్థమవుతుంది.
అక్కడ మనం చూసినట్లయితే దేవాది దేవుడు యేసు ప్రభువారు ఏకాంతంగా ప్రార్థనలో గడపడానికి ఆలోచించి వీళ్ళని బెత్సైదా వెళ్ళిపోమని అని బలవంతం చేసి పంపించినట్టుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారికి అన్నీ తెలుసు, ఆయనకి తెలియదంటూ ఏమీ ఉండదు. మరి వారు బయలుదేరారు. మరి 4వ జాము మరి అలాగ వెళ్తున్న సమయానికి ఈ భయంకరమైన తుఫాను గాలితో కూడింది. మరి ఎదురవగా వాళ్ళు చాలా భయపడ్డారు, మిక్కిలి భయపడ్డారు, ఎంతో భయపడ్డారు. అయ్య బాబు, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏంటి పరిస్థితి అని చెప్పి. సేమ్ ఇప్పుడు మనం ఒక సందర్భం విన్నాం కదండి. మరి కొంతమంది న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఎలాగైతే ఆ దోణులు వెళ్తూ ఉన్నారో అలాగ మన బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఒక సందర్భం. వీఆర్ కోరిలేటింగ్ వాట్ హ్యాపెన్ ఇన్ ద బైబిల్ అండ్ ఆల్సో వాట్ వీ జస్ట్ హర్డ్. కాబట్టి వారు అలాగా మరి ఊరికి తారుమారైపోతూ ఉన్నారు. అయిపోతున్న సమయంలో యేసు ప్రభు వారు దూరం నుంచి గమనిస్తున్నారు ఇది పరిస్థితి అని చెప్పి. అది గమనిస్తూ ఉంటుండగా ఆయన మరి ఒక గొప్ప అద్భుతమే, ఆయన నడుచుకొని సముద్రం మీద రావడం చూసి చెడిసిపోతూ ఉంటారు ఈ యొక్క శిష్యులు. వాళ్ళు అమ్మో ఇదొక దెయ్యమేమో భూతమేమో ఏంటో మరి మన దగ్గరకు వస్తుందని, జడొద్దు నేనే, ఫియర్ నాట్ ఇట్స్ మీ, మీరు జడొద్దు అని చెప్పి ఆ దోణిలోకి రాగానే అది నిర్మలమైపోయి ఆ సముద్రం అంతా కూడా కామ్, ఇట్ బికేమ్ సో వెరీ కామ్గా అయిపోయి ఏమీ లేకుండా అయినట్టుగా మనము చూస్తున్నాం. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి మన జీవితంలో మనతో ప్రతి సంఘటనలో, ప్రతి సమయంలో, ప్రతి ఒక్క ప్రయాసలో మనతో కానీ ఉంటే, మరి నేను అంటున్నాను ఏంటంటే, తుఫాన్లు రాక మానవు, అనారోగ్యాలు రాక మానవు, ఆర్థిక పరిస్థితులు రాక మానవు, ఏమండి ఘోరమైన అనారోగ్యాలు రాక మానవు. మరి మనకు వచ్చింది కదా ఒక 3-4 సంవత్సరాల కిందట భయంకరమైన కరోనా వచ్చింది. మరి ఎంత భయంకరం లోక ప్రపంచంలో, దట్ వాజ్ సచ్ అ హారబుల్ సిచ్యువేషన్. ఎంతమంది చనిపోయారో మనకు తెలుసు. అది అంచెలంచెలుగా వచ్చింది, 2 సార్లు 3 సార్లు. మరి అలాగే మరి మనకు ఇప్పుడు కూడా ఈ నూతన సంవత్సరం రాకముందు నుంచే మనం వింటున్నాం మరి ఇంకొక చాలా భయంకరమైన వైరస్ మరి చైనాలో బ్రేక్అవుట్ అయిందని, మరి అక్కడ లాక్డౌన్ చేయబడతా ఉందని, మరి ఈరోజు పేపర్స్లో న్యూస్లో మనం కూడా చూస్తూ ఉంటే మరి మన దేశంలో కూడా చాలా కొన్ని రాష్ట్రాల్లో మరి కేసెస్, ఈ వైరస్తో ఉన్న కేసెస్ పట్టబడ్డాయని కూడా తెలుస్తూ ఉంది. మరి అది చాలా భయంకరం, వెరీ వెరీ విషియస్ వైరస్ అంట, చాలా భయంకరమైన వైరస్ అట. కరోనా కంటే ఎన్నో రెట్లు మరి అది మరి ప్రాణాలు తీసేదట, అంత భయంకరం. దానికి ఇప్పటి వరకు ఏ మందు కూడా లేదు, ఏమి కూడా కనిపెట్టబడలేదు. మరి అటువంటి పరిస్థితి అని చెప్పి మనం వింటూ ఉన్నాం కదా. అయితే మనము జడిసిపోతున్న వారు జడిసిపోతారు, భయపడుతున్న వారు భయపడతారు, ధైర్యంగా ఉన్నవారు ధైర్యంగా ఉంటారు. కానీ మరి ఇది మాత్రము నిజం. ఇలాంటివి మనకి ఎన్నో వాటేస్తూ ఉంటాయి, ఇలాంటివి మనకి ఎన్నో మన దగ్గరికి వస్తూ ఉంటాయి. కానీ మనము యేసుక్రీస్తు మీద మన విశ్వాసాన్ని, నమ్మికని మనం ఉంచినట్లయితే ఇటువంటి స్టార్మ్ ఈ సంవత్సరం ఎలాగుంటుంది, ఈ నూతన సంవత్సరం మనం జడుస్తూ బ్రతకాలా? విల్ దేర్ బీ దట్ సార్ట్ ఆఫ్ అ ఫియర్ ఇన్ అస్? మనలో ఆ భయం ఉండి ఆ భయంతో మనం ఈ నూతన సంవత్సరం మనము జీవిస్తామా? అడుగడుగున భయం, జడిసిపోతూ ఎలాగుంటుంది మన పరిస్థితి? ఈ సంవత్సరం నేను బ్రతుకుతానా? ఈ సంవత్సరం నేను ఉంటానా? ఈ సంవత్సరం ఉండిపోతానా? మరి ఈ మాట మరి నిజమే. మనం అన్ని విషయాలు బట్టి మనం సిద్ధంగా ఉండవలసిందే. ఒక సంవత్సరం దాటింది, ఒక నూతన సంవత్సరం మనం అడుగు పెట్టాము అంటే మన పోకడ, ఆయన రాకడకి సమీపంగా ఉన్నాం మన సంగతి మనం ప్రతి సంవత్సరం అది జ్ఞాపకం చేసుకోవాల్సిందే. వీఆర్ నాట్ బికమింగ్ యంగర్, వీఆర్ బికమింగ్ ఓల్డర్.
మనం ఇంకా యవన ప్రాయంలో అడుగు పెట్టడం లేదు, కానీ మనం ఒక సంవత్సరం మరికొంత దేవుని రాకకి దగ్గర అవుతున్నాం, మన పోకకి దగ్గర అవుతున్నాం. మరి ఇవన్నీ కూడా మనము సిద్ధపాటు కలిగి ఉండవలసిన అవసరము చాలా ఉంది. ఆ సిద్ధపాటు మనం కలిగి ఉండాలంటే ఎలా ఉండాలి? మనకు జీవితాల్లో వచ్చిన ఎదుర్కొంటున్న పెద్ద తుఫాన్లు, గాళ్ళు, దాన్ని బట్టి మనము అంత భయంకరంగా జడిసిపోతూ ఉంటామా? దాన్ని ఎదుర్కోవడానికి మనం ఏం చేయాలి అంటే, ఎంత ధైర్యంతో కొన్ని వ్యక్తి అయినా జడుస్తాడు కదా. అటువంటిది మనం ఏం చేయాలంటే, క్రీస్తులో మన నమ్మికని మనం ఇంకా మరింతగా పెంచుకోవాలి. దెర్ ఈజ్ నో ఫియర్ ఇన్ ద న్యూ ఇయర్ అని మనలో అది చెప్పుకుంటూ మనము బలపరచబడుతూ ఉండవలసిన అవసరత మనకుందన్న సంగతి తెలియపరుస్తున్నాను. మనం ఎవరు కూడా ప్రెడిక్ట్ చేయలేం, మనం ఎవరు కూడా ముందుగా చెప్పలేం మన కుటుంబాలు ఎలాగుంటాయి, ఈ సంవత్సరం ఎలాగుంటుంది, ఎటువంటి తుఫాన్లతో ఉంటుందా, ఎటువంటి పరిస్థితులతో ఉంటుంది, మనం అస్సలు మన ఫ్యూచర్, మన భవిష్యత్తుని ఎలాగుంటుందో మనము అనుకోలేం. వీ కెనాట్ థింక్ అబౌట్ ఇట్. కానీ వీ క్యాన్ ఓన్లీ బీ సెక్యూర్ ఇన్ హిమ్. యేసయ్యలోనే మనము సెక్యూర్గా, క్షేమంగా మనం ఉండగలం. ఆయనలో, ఆయన మన చుట్టూ, ఆయన ఒక కంచి కాపుదల, ఆయన ఒక దక్షిణహస్తంతో మనం కాచి కాపాడుతూ నడిపిస్తూ ఉంటేనే మనం జాగ్రత్తగా ఉండగలం. ఆయన రెక్కల చాటని, రెక్కల నీడని మనం జాగ్రత్తగా ఉండగలమన్న సంగతి మీకు తెలియపరుస్తున్నాను. మనల్ని మన గతంలో ఆయన హిడెన్ ఫెయిలర్స్ మనల్ని విడిచిపెట్టలేదు. గత సంవత్సరంలో మనల్ని విడిచిపెట్టలేని దేవుడు ఈ సంవత్సరం ఈ రాబోతున్న ఈ దినాల్లో కూడా మనల్ని విడిచిపెట్టడు అన్న ధైర్యం మన జీవితాన ధోనిలో ప్రభువారు ఉంటే, మన అంతరంగంలో యేసు ప్రభు మనకుంటే, యేసు ప్రభుతో మనం ప్రతి నిత్యము మరి ఎంతో ధైర్యంగా మనము ఆయనతో అంటుకట్టుబడి మనం ఉంటే, యేసయ్యా అని ఏ పరిస్థితిలో అయినా కానీ, ఏ బాధలో అయినా కానీ మనం ఆయనపై మనం ఆనుకొని ఉంటే, మన వరకు ఏమి కూడా మరి వచ్చినా కానీ ఆయన మనతో కూడా అటువంటి పరిస్థితులు ఉన్నాడు కాబట్టి మనల్ని తప్పిస్తాడు అన్న సంగతి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి మీరందరూ ఎటువంటి మనసుతో ఎదుర్కొన్నారో నూతన సంవత్సరం, ఎటువంటి ఆ ఒక నిశ్చయతో ఎదుర్కొన్నారో నూతన సంవత్సరం నాకైతే తెలియదు, కానీ వేగంగా దినాలు గడుస్తున్నాయి. మీకు జ్ఞాపకం మాత్రం చేస్తున్నాను, మనం ఎలాగుండవలసిన అవసరం ఉందో అన్న సంగతి మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి, ఒక మాట మనం చూద్దాం. జీవితంలో మనం బ్రతికి ఉన్నాం కాబట్టి ప్రతి రకమైన పరిస్థితులు, దినాలు, సీజన్స్, ఎండాకాలం ఉంటుంది, చలికాలం ఉంటుంది, వానాకాలం ఉంటుంది. ఏమండి, ప్రతి దినం కూడా మనం నవ్వుతూ ఉండము, దుఃఖం ఉంటుంది, కష్టం ఉంటుంది, నష్టం ఉంటుంది, కన్నీరు ఉంటుంది, వేదన ఉంటుంది, మరణాలు ఉంటాయి, నూతనంగా జన్మించిన వాళ్ళు ఉంటారు కుటుంబంలో. మరి ఇవన్నీ మరి ఈ భూమి మీద జరగవలసిందే. కాబట్టి మనము ప్రసంగి గ్రంథంలో ఒక వాక్యం చూద్దాం, చదివి సహాయం చేయండి. ప్రసంగి 3:1-8 మనం ప్రతిదానికి సమయము కలదు, ప్రతిదానికి సమయం కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు, ప్రతి ప్రయత్నముకు సమయం కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాని పెరికి వేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగులించుట మానుట, వెతుకుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనంగా ఉండటకు, మాటలాడుటకు,
ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధాన పరుటకు. ఇందులో చూసారా ఎన్ని వచ్చాయో? ప్రతి మాట కూడా ఇందులో వచ్చింది. ఇంకా చాలా ఉంటాయి సందర్భాలు, ఇలాంటి సందర్భాలు ఇంకా చాలా ఉంటాయి. ఇన్ని ఉన్నాయి ప్రసంగి గ్రంథంలో, ఎన్ని రాస్తున్నాయి. జ్ఞాని అయిన సొలొమోను రచించిన దాంట్లోని there's a time for everything under the heaven. ప్రతి దానికి మన జీవితంలో మనం ఎదుర్కోవలసిన ఆ ఛాలెంజెస్ ఉంటాయి కదా, ఆ ఛాలెంజెస్, మన జీవితంలో వచ్చిన ఛాలెంజెస్లో మనము కొన్నిసార్లు సొలొమోను రచించిన ప్రసంగి గ్రంథంలో మరి ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఫర్ ఎవ్రీథింగ్ అండర్ ద హెవెన్ దేర్ ఇస్ అ పర్పస్ అండ్ దేర్ ఇస్ అ సీజన్. దానికి ఒక సీజన్ ఉంది, ఒక పర్పస్ ఉంది. ఏమీ దైవ ఉద్దేశం లేకుండా మన జీవితంలో ఏది జరగదు అన్న సంగతి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం మనకుంది. అటువంటి సందర్భం వచ్చినప్పుడు వి మస్ట్ అండర్స్టాండ్ దట్ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. దేవుడు కంట్రోల్లో ఉన్నారు. దేవాది దేవుడు హూజ్ అ సావరన్ లార్డ్, ఆయన ప్రతి విషయం ఆయన హస్తాల్లో, ఆయన గుప్పెట్లో, ఆయన కంట్రోల్లో ప్రతిదీ ఉంది. ఆయనకి తెలియక మన జీవితంలో ఏది కూడా సంభవించదు అన్న సంగతి మీకు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. కాబట్టి మన చిన్న చిన్న విషయాలకి మనము ఆందోళన చెంది బాధపడిపోయి కలవరం చెందుతూ ఉంటే మనం ఏం చేస్తామంటే మన మనశ్శాంతిని కోల్పోతున్నాము, ఆయనందు విశ్వాసాన్ని మనం కోల్పోతున్నాము, మన భక్తి జీవితంలో కూడా మనం ఎలాగైపోతున్నాం అంటే కూలిపోతున్నాము. మనం ఇంకా మనం విశ్వాసంలో మనము ఎంతో మరి వెనక జారిపోతూ ఉన్న ఒక పరిస్థితి. ఎందుకులే, దేవుడు మాత్రం ఏం చేస్తాడులే, ఇవన్నీ నాకు రాసి పెట్టున్నాయి, నేను భరించవలసిందే, నేను సహించవలసిందే. కాబట్టి మనకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా దుఃఖపడడం కానీ, నాట్యం చేయడం కానీ, పుట్టడం కానీ, గిట్టడం కానీ, అయ్యో అన్నిటికీ కూడా ఒక సమయం ఉందన్న సంగతి మనం ఆలోచించుకుంటూ ఈ నూతన సంవత్సరంలో మనకి భయం లేకుండా మనం ఉండాలి అంటే లెట్స్ యాంకర్ ఆ లైఫ్ ఇన్ జీసస్. యాంకర్ చేయబడ్డం అంటే మనందరికీ తెలుసు. ఒక ఒడ్డుకు వచ్చి మరి మహాసముద్రంలో వెళ్తున్న ఈ యొక్క దోన్లు కానీ, పెద్ద పెద్ద షిప్లు కానీ వచ్చి వాటిని ఏం చేస్తారండి, వాళ్ళని కడతారు, యాంకర్ చేస్తారు, అవి ఎక్కడ కూడా వెళ్ళిపోకుండా. అట్టి రీతిగా మనం ఎవరి మీద మనం అలాగ బేస్ అయ్యి యాంకర్ అవుతాం, మన యేసు క్రీస్తు ప్రభు వారి మీద బేస్ అయ్యి మనం యాంకర్ అవుతాం అన్న సంగతి మీకు తెలియపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఈ దినాన్ని ఈ కొత్త సంవత్సరంలో జడవలసిన అవసరం లేదన్న సంగతి మీకు మరొకసారి మీకు తెలియపరుస్తున్నాను. మనకి వచ్చిన ప్రతి ఒక్క పరిస్థితి, ప్రతి ఒక్క జీవితంలో ఒక సంఘటన ఎదురవుతున్నది మనకు ఒక పాఠం, ఒక ఎక్స్పీరియన్స్ మనకి ఇవ్వడానికి, ఒక పాఠం నేర్పించడానికి, మనకి ఒక అనుభవం కలిగించడానికి మన జీవితంలో వస్తున్నట్టే. ఏం చేతనంటే దేవాది దేవుడు ఎవరై ఉన్నాడు? ఒకసారి కీర్తన 46:1 చదివి సహాయం చేయండి. దేవుడు మనకు ఆశ్రయమును, దేవుడు మనకు ఆశ్రయమును, దుర్గమునై ఉన్నాడు, దుర్గము అయి ఉన్నాడు. ఆపద కాలంలో ఆయన నమ్ముకొనదగిన మంచి సహాయకుడు. హల్లెలూయా. కాబట్టి ఈ దినాన్ని మనము మరి ఈ కొద్ది దినాలు దాటి ఉంటుండగా ఈ నూతన సంవత్సరంలో మనము గొప్ప ధైర్యంతో ఆ దేవుని మీద ఆనుకొని నడిపిస్తున్న యేసయ్య మీద ఆనుకొని మన జీవితంలో ప్రతి విషయంలో యేసయ్యకి చోటిద్దాం. మనం ఎక్కడికైనా వెళ్తున్నామా, ఏదైనా చేస్తున్నామా, ఏ ఆలోచన వచ్చిందా, ఆ ఆలోచన దైవపరందా కాదా, దేవుడికి ఇష్టమైందా కాదా అని మనం కొన్నిసార్లు నా ఇష్టం, నా చిత్తం, నా ఆలోచన, నా డబ్బు అనుకోవచ్చు. కానీ
మనం ప్రభువుకి అప్పచెప్పుకున్నప్పుడు ఆ లెక్క ప్రభుని అడిగినప్పుడు ఐఎమ్ షూర్ గాడ్ గివ్స్ అస్ అ న్యూ గైడెన్స్. మనకు ఒక కొత్త గైడెన్స్, మంచి నడవడిక, మంచి ఆలోచన సరిచేసి ఇలా కాదు అలాగని చెప్పి మన మార్గం అంతా కూడా ఆ ప్రభువారు మనతో కూడా ఉంటారన్న సంగతి తెలియపరుస్తున్నాను. కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో మీ అందరికీ కూడా మరి గొప్పగా దేవుని సహాయము ఉంటుండగా మరి మనం కూడా ధైర్యము, బలము, శక్తి పొందుకుంటూ ఆయనలో ఇంకా మనం లీనమై మరి ప్రార్థనా జీవితంలో కానీ, మరి లేక వాక్యం చదివి మనల్ని బలపరచుకోవడంలో కానీ, ఇంకా సంఘ కార్యక్రమంలో కానీ, మనకు మనం సిద్ధపరచుకునే విషయంలో కానీ మనం ముందుకి వెళ్దాము అన్న సంగతి మీ అందరికీ తెలియచేస్తూ మరి మనం చేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మా గొప్ప దేవా, నాయన నీకే వందనములు, స్తోత్రం, స్తుతులు. ఏ రీతిగా నేను స్తుతించగలం, ఏ రీతిగా నేను పొగడగలం. గత సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపాడి ప్రభా తండ్రి, మరొక నూతన సంవత్సరంలో నాయన 2025 సంవత్సరంలో అడుగు పెట్టించావు తండ్రి. ఎంత గొప్ప దేవుడివి తండ్రి దేవ. నాయన ప్రభా, నాయన మరొకసారి నాయన తండ్రి గత సంవత్సరంలో చేసిన ప్రతి మేలుకి ఒక నూతన సంవత్సరం మా జీవితంలో నాయన తండ్రి దేవ నాయన అడుగు పెట్టడానికి నాయన తండ్రి మీరు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి, దీవెని బట్టి నీకు వందనములు. ఈ సంవత్సరం అంతట్లో కూడా ప్రభా మీరు మాతో ఉండగా మాకు భయం లేదు తండ్రి దేవ నాయన. ఎంత భయంకరమైన పరిస్థితి అయినా కానీ నువ్వు మాతో ఉంటే ప్రభా తండ్రి దేవ నాయన, జలాలు మమ్మల్ని ముంచవు, అగ్ని మమ్మల్ని కాల్చదు తండ్రి దేవ నాయన ప్రభా. ఎందుకంటే మీరు మాతో ఉన్నారు ప్రభు. యేసు నీకే వందములు, స్తోత్రం, స్తుతులు. మా జీవితాలు నాయన ప్రభా నీకు ఇష్టకరముగా మలుచుకొని ప్రభా తండ్రి దేవ, నీకు నాయన నచ్చిన వారుగా ప్రభా తండ్రి దేవ నాయన, మేము నాయన తండ్రి నీకు ఉపయోగకరమైన సాధనాలుగా, పాత్రలుగా ప్రభా తండ్రి దేవ నాయన, నాయన తండ్రి దేవ మా జీవితాల్లో నాయన ఎక్కడెక్కడ వెనక పడిపోయామో అది మేము నూతన రీతిగా మళ్ళీ నీలో ప్రభా తండ్రి దేవ నాయన, తండ్రి దేవ నాయన తండ్రి దేవ మలుచుకొని మేము నడవగలిగేలా సహాయం చేస్తామని నమ్ముతున్నాను. విన్న వారందరూ కూడా నీ వాక్యాన్ని బట్టి స్పందించబడేలాగా సహాయం చేయండి ప్రభా. మరొకసారి ప్రభా తండ్రి దేవ నాయన ప్రభా, మీరు చేసిన ప్రతి మేలు కొరకు మా ఒక కృతజ్ఞతలు నీకు అర్పిస్తూ, ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.